హాయ్ అండి, వెల్కమ్ టు మినీ బ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బ్లాగ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. మా చిన్న కృష్ణుడితో ఈరోజు బ్లాగ్ అండి, మార్నింగ్ బ్లాగ్. చిన్న కృష్ణుడికి ఇక్కడ నైవేద్యంలో పాలు, ఇంకా ఇక్కడ నైవేద్యంలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నైవేద్యంలో పెట్టామండి. యాక్చువల్గా ఏంటంటే నేను నార్త్ ఇండియాలో ఉంటాను కాబట్టి నార్త్ ఇండియాలో చిన్న కృష్ణుడిని కొడుకులాగా చూస్తారండి. చిన్న కృష్ణుడికి నైవేద్యంలో వెచ్చని పాలు ఇంకా డ్రై ఫ్రూట్స్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను కూడా ఇక్కడ ఏంటంటే అండి, కాఫీ ఉంటుంది కదా, బ్లాక్ కాఫీ, ఇంకా బిస్కెట్ తింటున్నాను. ఇంకా జిల్మిల్ కూడా తను బిస్కెట్ తింటుంది. ఇప్పుడు జిల్మిల్కి నేను బిస్కెట్స్ పెట్టిన తర్వాత కొద్దిసేపు తర్వాత దానికి క్రంబుల్ ఎగ్ ఉంటుంది కదా, అది కూడా నేను తినిపిస్తానండి. ఇంకా ఈరోజైతే కాఫీ ఇంకా బిస్కెట్ డైరెక్ట్ నేను ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ చేయాలి. ఈసారి నార్త్ ఇండియాలో చలి కొద్ది తొందరగా వచ్చేసిందండి. ఇంకా మీరు కూడా కామెంట్ చేయండి మీ దగ్గర చలి ఎలా ఉందని. ఇంకా ఇక్కడ వింటర్స్ వెజిటేబుల్స్ కూడా రావడం మొదలైపోయింది. నార్త్ ఇండియాలో ఏంటంటే వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ ఉంటాయి కదండి, చలికాలంలో కొద్దిగా తక్కువకే దొరుకుతాయి మనకి. నిన్న రాత్రి మేము ఏంటంటే మార్కెట్ నుంచి పాలకూర తెచ్చాను. అయితే ఈరోజు నేను ఏంటంటే మధ్యాహ్నం భోజనం ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు పెసరపప్పు పాలకూర వేపుడు చేస్తున్నాను. దీని డీటెయిల్ రెసిపీ నేను త్వరలోనే మీకు షేర్ చేస్తాను. ఈ పెసరపప్పు పాలకూర వేపుడు కదండి, మా అమ్మగారు చేసినట్టు నేను చేశాను. డెఫినెట్లీ ఈ ఛానల్లో మీకు షేర్ చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ పెసరపప్పు పాలకూర వేపుడు రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం భోజనం టైం కూడా అవడానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు ప్లేటింగ్ కూడా నేను చూపెడతానండి. ఈరోజు మా మధ్యాహ్నం ప్లేటింగ్లో చూడండి, అన్నం ఉంది, పెసరపప్పు పాలకూర వేపుడు, పెరుగు ఉంది అండి, ఇంకా స్వీట్ ఉంది. నార్త్ ఇండియాలో ఏంటంటే పల్లీల చెక్కి ఉంటుంది కదా, బెల్లంతో చేస్తారు కదండి, పల్లీల పట్టి, పల్లీల చెక్కి అంటారు. నార్త్ ఇండియాలో బెల్లం లేకపోతే పల్లీల పట్టి అలాగా తింటారు. అయితే ఈరోజైతే మా భోజనంలో స్వీట్లో అదేనండి, పల్లీలు ఇంకా బెల్లంతో చేస్తారు కదా, పల్లీల చెక్కి అంటారు, లేకపోతే పల్లీల పట్టి అని పిలుస్తారు కదా. ఇదేనండి ఒక చిన్న బ్లాగ్ నేను మీకోసం తెచ్చాను. ఒకవేళ నా బ్లాగ్ మీకు మంచిగా అనిపిస్తే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. త్వరలో ఈ పాలకూర పెసరపప్పు వేపుడు రెసిపీ కదండి, నేను త్వరలోనే మీకు నేను షేర్ చేస్తాను. తెలుగు భాషలో ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి నా వాయిస్ ఓవర్లో. ఇంకా మళ్ళీ కలుద్దాం ఏదైనా లాంగ్ వీడియోలో, ఇంకా షార్ట్ వీడియోలో. నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.